ఈశ్వర గారు, మనం గతంలో కూడా గత వారం క్రితం రెండు నెలల కిందట కూడా నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం నడుస్తుంటే మాత్రం ఒక దిక్కు చూస్తే మాత్రం ఎక్కడ ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేశారని కంప్లైంట్ ఇచ్చారా లేదు ఎవరైనా చెప్పారా అనే మాటలు మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడు ప్రధానమైన ఆరోపణలు మాత్రం బిల్డర్లు కావచ్చు, సినిమాకు సంబంధించిన తారలు, హీరోలు, హీరోయిన్లు కావచ్చు, లేదు అంటే సంథింగ్ వ్యాపారస్తులు కావచ్చు, లేకుంటే బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇక లేదు అంటే అప్పటి ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరైతే సీఎం కేసీఆర్ నాడు కేసీఆర్ కూతురు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారనేది స్పష్టంగా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా ఒక నక్సలైట్ గ్రూప్లో చేర్చి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చండి? అంటే అప్పటి ప్రభుత్వం అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వారిపైన చేయొద్దు అనే నిబంధనలు పోలీసులకు పట్టవా? అంటే ఇక్కడ అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే నక్సలైట్లైనా లేకపోతే ఇతర ఉగ్రవాదులైనా అవాంఛనీయ శక్తులు ఎవరైనా కానీ ఎంతమంది మీద ఒకేసారి ట్యాపింగ్ చేయటానికి అవకాశం ఉంది? లేదా వాళ్ళ ఫోన్ నెంబర్లు మాత్రమే ఇస్తారా, లేకపోతే అనుమానితుల పేర్లు కూడా ఇచ్చి ఆ పేర్ల జాబితా, ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చి చేస్తారా అనేటువంటిది ఒక స్పష్టత రావాల్సిందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు దాని ప్రకారం మొత్తం కేవలం ఫోన్ నెంబర్లు మాత్రమే ఇచ్చారు. ఫోన్ నెంబర్లు ఎవరెవరు ఏమిటి అనేటువంటి దాన్ని ఉన్నతాధికారులుగా డీజీపీగా ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్తున్నది ఏమిటంటే మేము పై వాళ్ళకి ఇచ్చాము, ఆ పై వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పై వాళ్ళు ఏం చెప్తున్నారు? మొత్తం ఫోన్ నెంబర్లు ఇచ్చారు, అందులో ఎవడెవడో మాకు తెలియదు, అవన్నీ మేము వెరిఫై చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యము కనిపిస్తూ ఉంది, లేదా ప్రొసీజర్లో ఉన్నటువంటి లోపం కూడా మనకి కనిపిస్తూ ఉంది. అందువలన ఇప్పటికైనా జనానికి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే టెలిగ్రాఫ్ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది, ఆ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఏ విధంగా ఈ జాబితాను తయారు చేస్తారు, ఈ ప్రొసీజర్ ఏమిటి అనేటువంటిది జనానికి అందరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండవది, ఇప్పుడు సిబిఐకి ఇస్తారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిట్టే దాన్ని చేయగలదా ఏమిటి అనేటువంటిది అది ఒక అంశం. అయితే చట్టం దుర్వినియోగం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం. టెలిఫోన్ ఎక్స్చేంజ్లు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉండేటువంటి సంస్థలు తప్ప రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండేటువంటివి కాదు. అందువలన ఇది జరిగింది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనే జరిగింది కనుక ఇంతకాలం ఇన్ని రోజుల నుంచి, ఇన్ని నెలల నుంచి తెలంగాణలో ఈ విధమైనటువంటి జరుగుతున్నా కానీ ఈ చట్టం, కేంద్ర ప్రభుత్వ చట్టానికి సంబంధించినటువంటి దుర్వినియోగం గురించి వచ్చినటువంటి వార్తలు సుమోటోగా తీసుకోవచ్చు. లేకపోయేట్లయితే బీజేపీ నాయకులు కూడా మేము ఫిర్యాదు చేశామంటున్నారు కనుక బీజేపీ నాయకుల ఫిర్యాదు మేరకైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రాన్ని అడిగిందా అనేది నాకైతే సందేహం. నేనైతే ఎక్కడ అడిగినట్లు ఇది ఏమిటి, ఈ కేసు ఏమిటి, దీని సంగతి ఏమిటి, మా చట్టం అంటే కేంద్ర ప్రభుత్వ చట్టం ఈ విధంగా దుర్వినియోగం అయింది, దీని మీద మీ ఇన్పుట్స్ ఏమిటి, మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా లేకపోతే మాకు అప్పగిస్తారా అని కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని అడగొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి అటువంటిది కేంద్రం వైపు నుంచి రాలేదు. అందుకని జనానికి ఎందుకని అడగలేదు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళ కింద పనిచేసినటువంటి వాళ్ళే కనుక ఏమైనా చేయొచ్చు. ఎస్, డెఫినెట్గా అలాంటి పాసిబిలిటీ ఉండటానికి అవకాశం ఉంది. అందుకని అలాంటి ఛాన్సెస్ ఏమి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అయినా కానీ అవసరమైతే సిట్తో పాటు సమాంతరంగా, ఎందుకంటే తన చట్టం తన పరిధిలో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్లో లేదా ఎక్స్చేంజెస్ ద్వారా ట్యాపింగ్ జరిగింది కనుక తను చొరవ తీసుకొని సైమల్టేనియస్గా దీన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి, ఎందుకని ఇంతవరకు కేంద్రం వైపు నుంచి అటువంటిది రాలేదు? మరి మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ ప్రతినిధులు కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్రాన్ని ఎందుకు ఆ విధంగా అడగలేదనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి వెంకటరెడ్డి గారికి దాని మీద ఏదైనా అవగాహన ఉంటే
ఆయన వివరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. నరసయ్య గౌడ్ గారు చెప్పండి.